ఫస్ట్ స్టార్టింగ్ ఏంతో మొదలు పెడదాం అది అంటే ఈ వీడియో అన్ని అలాగే స్టార్ట్ అవుతాయి కదా దాంతో మొదలు పెట్టి తర్వాత మీరు ఆయన చెప్పమన్నారు అది సంగతి. సో ప్రస్తుతానికి మన పళని స్వామి వారు ఏం చేస్తున్నారండి, ఏంటి ముద్దలేంటి, ఆ కుక్కర్ ఏమిటి, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి సంగతి? వెట్రవేలు మురుగనక్కి అరవుతున్నారు. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే పనసకాయ పచ్చడి. ఎందుకంటే మనకి పనసకాయ కూర తెలుస్తుంది, పనసకాయ పచ్చడి తెలియదు. ఇప్పుడు చేయబోతున్నది అదే. ఒక విడత అయింది, ఇదిగో రెండో విడత. పనసకాయ ఉడికిస్తున్నాను కుక్కర్లో. పనసకాయ ఇప్పుడైతే పనసకాయ ముక్కలు ఉడుకుతున్నాయి. ఇది మూడో కోత. ఇంకో 2 కోతలు వస్తే అది కట్టేస్తాం. ఇది ఆల్రెడీ ఉడికిపోయింది అనమాట. ఉడికిపోయిందని ఏం చేస్తానంటే పిండి వేస్తున్నాం. ఏమిటి చింతపండు కాదా? చింతపండు కొంప నుంచి పనసకాయ ఉడికిన తర్వాత దాని పరిస్థితి అది. అవునా? మరి ఇదేంటంటే పచ్చళ్ళలో కారం కావాలి కదా. అందుకని అంటే శనగపప్పు మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కలిపి కారం మండిపోతుంది. మా కారాలు తెలియవండి, మమకారాలు తప్ప.